విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని అఖిలపక్ష కార్మిక సంఘాలు మరియు రైతు సంఘాల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఏఐటీయూసీ బి కొత్తకోట మండల సమితి ఆధ్వర్యంలో స్థానిక జ్యోతి చౌక్ నందు గల అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, స్టీల్ ప్లాంట్కు గన్లను కేటాయించాలని, ఆంధ్ర రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డులను చేతబట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్మించుకున్నాం కానీ ఈరోజు దాని అప్పనంగా ప్రైవేటు వాళ్ళకి ఆదాని కంపెనీకి ఇవ్వాలని నరేంద్ర మోడీ చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ గతంలో ఐఎఫ్టియు లాంటి కార్మిక సంఘాలంతా కూడా మిగతా ప్రజా సంఘాలను కలుపుకొని, అంటే రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, చిరు వ్యాపారస్తుల సంఘం, ఇట్లాంటి సంఘాలన్నీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయరాదని నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉంది.